సంపూర్ణ రామాయణం సుందరకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము సుందరకాండము 71వ సర్గ హనుమంతుడు రావణుని ఎదురుగా నిలబడి రావణుని చూచి ఏమాత్రమూ భయపడకుండా ఈ విధంగా పలికాడు. ఓ రాక్షసేంద్ర, నేను కిష్కింధను పాలించే సుగ్రీవుని వద్ద నుండి వచ్చాను. నేను ఆయన మంత్రిని. నా పేరు హనుమంతుడు. సుగ్రీవుడు నీ క్షేమములు కనుక్కోమన్నాడు. సుగ్రీవుడు నీకు ఒక సందేశము పంపాడు. దానిని సావధానంగా విను. ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనే మహారాజు ఉన్నాడు. అతని పెద్ద కుమారుడు రాముడు. రాముడు తన తండ్రి దశరథుని ఆదేశము మేరకు తన భార్య సీతతోనూ తమ్ముడు లక్ష్మణుని తోనూ దండకారణ్యమునకు వచ్చి వనవాసము చేస్తున్నాడు. రాముని భార్య సీత విదేహ రాజపుత్రి. భర్తను అనుసరించి వనవాసమునకు వచ్చింది. కాని ఒకరోజు సీత అరణ్యములో కనపడకుండా పోయింది. తన భార్య సీతను వెదుక్కుంటూ రాముడు, రాముని తమ్ముడు లక్ష్మణుడు ఋష్యముఖ పర్వతము వద్దకు వచ్చారు. వారు సుగ్రీవునితో మైత్రి చేసుకున్నారు. సీతను వెదకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు కోల్పోయిన రాజ్యము తిరిగి అతనికి ఇప్పిస్తానని రాముడు ప్రతిజ్ఞలు చేసుకున్నారు. తదుపరి రాముడు వాలిని చంపి సుగ్రీవుని కిష్కింధకు రాజ్యాభిషిక్తుని చేశాడు. వాలి గురించి నీకు నేను వేరుగా చెప్ప పని లేదు. అటువంటి వాలిని ఒకే ఒక్క బాణంతో రాముడు చంపాడు. సుగ్రీవుడు కూడా తాను చేసిన ప్రతిజ్ఞలో భాగంగా సీతను వెదకడానికి వానరులను నలుదిక్కులకు పంపాడు. దక్షిణ దిశగా పంపిన వారిలో నేను ఒకడిని. నా పేరు హనుమంతుడు. నేను వాయుదేవుని కుమారుడను. నేను సీత కోసరము 100 యోజనముల సముద్రమును దాటి లంకకు వచ్చాను. సీత లంకలో ఉన్నదని కనుక్కున్నాను. నీవే సీతను అపహరించావు అని తెలిసింది. ఓ లంకేశ్వరా, నీవు ధర్మాధర్మములను తెలిసినవాడవు. గొప్ప తపస్సంపన్నుడవు. ఇతరుల భార్యలను నీ ఇంటిలో ఉంచుకోవడం ధర్మం కాదు. నీ వంటి ధర్మాత్ములు, బుద్ధిమంతులు ఇటువంటి అధర్మమైన పనులు చేస్తారా? తన భార్యను తీసుకువెళితే రామునికి కోపం రాదా? రాముని, అతని తమ్ముడు లక్ష్మణుని బాణములను ఎదుర్కొనడం ఇతరులకు సాధ్యమా? రామునికి కీడు చేసి ఈ ముల్లోకములలో ఎవడూ బతకలేడు. అందుకని నా మాట విను. సీతను రాముని వద్దకు పంపు. నీవు సుఖంగా ఉండు. నేను అశోకవనములో ఉన్న సీతను చూచాను. సీతమ్మ దర్శనం నాకు లభించింది. నేను వెళ్లి సీత లంకలో ఉన్న అశోకవనములో ఉన్నదని రామునికి చెబుతాను. తరువాత కథ రాముడే చూచుకుంటాడు. ఓ రావణ, సీత మీద చెయ్యి వేసి చాలా పొరపాటు చేశావు. రాబోయే ప్రమాదాన్ని గుర్తించలేకపోతున్నావు. దానికి ఫలితం అనుభవిస్తావు. సీతను నీ వద్ద ఉంచుకోవడం విషము కలిపిన అన్నము తినడం లాంటిది. తిని బతకడం కష్టం కదా. నీవు ఎంతో తపస్సు చేసి అనంత ఐశ్వర్యాన్ని, దీర్ఘమైన ఆయుస్సు పొంది ఉన్నావు. దానిని నీ అధర్మ ప్రవర్తనతో నాశనం చేసుకోకు. నీవు తపస్సు చేసి దేవతల చేత, అసురుల చేతిలో మరణం లేకుండా వరం పొందాను అని అనుకుంటున్నావు. అది సరికాదు. సుగ్రీవుడు దేవత కాని, అసురుడు కాని, గంధర్వుడు కాని, యక్షుడు కాని కాదు. కేవలం వానరుడు. నీవు నరుల చేతిలో కాని, వానరుల చేతిలో కాని చావు లేదని వరం కోరలేదు. మరి సుగ్రీవుని నుండి నీ ప్రాణాలు ఎలా రక్షించుకుంటావో ఆలోచించు. ఓ లంకేశ్వరా, నీవు ఆర్జించిన పుణ్యఫలము అనుభవించడం పూర్తి అయింది.
ఇంక నీ పాపఫలము అనుభవంలోకి రానుంది. దానిని అనుభవించక తప్పదు. ఓ రావణ, నీవు చేసిన పుణ్యం కొంచెమే, పాపం ఎక్కువ. నీ పుణ్యఫలానుభవం పూర్తి అయింది. ఇంక నీ పాపాల ఫలితాలను అనుభవించడానికి సిద్ధంగా ఉండు. మరొక్క మాట, జనస్థానములో 14,000 మంది రాక్షసులను ఒంటి చేత్తో రాముడు చంపడం గుర్తుకు తెచ్చుకో. మహాబలశాలి అయిన వాలిని రాముడు ఒకే ఒక బాణంతో చంపడం మరిచిపోకు. సుగ్రీవుడు, రాముడు ఒకరికొకరు సాయం చేసుకోవడానికి ప్రతిజ్ఞలు చేసుకున్నారు అని గుర్తుపెట్టుకో. తరువాత నీకు ఏది మంచిదో అది చెయ్యి. ఇంక నా సంగతి, నేను లంకలో ఏమేమి చేశానో నీకు తెలుసు. జంబుమాలి 5 సేనాపతులు, 7 మంత్రి పుత్రులు నా చేతిలో మరణించారు. ఇంక సైన్యం సంగతి చెప్పనక్కరలేదు. నేను తలుచుకుంటే ఈ క్షణమే లంకను నాశనం చెయ్యగలను. కాని రాముడు నాకు ఆ పని అప్పగించలేదు. కాబట్టి చెయ్యను. ఎందుకంటే రాముడు అందరి ముందర శత్రువులను నాశనం చేసి సీతను తీసుకుని వస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. రాముని ప్రతిజ్ఞను భంగం చేయడం నాకు ఇష్టం లేదు. రామునితో విరోధము పెట్టుకుని సాక్షాత్తు దేవేంద్రుడు కూడా సుఖంగా ఉండలేడు. ఇంక నీ సంగతి చెప్పాల్సిన పనిలేదు. నీవు సీతను సామాన్య స్త్రీ అనుకుంటున్నావు. కాలసర్పమును తెచ్చి లంకలో పెట్టుకున్నావు అని మర్చిపోతున్నావు. సీత రూపంలో ఉన్న కాలపాసమును నీ మెడలో తగిలించుకోకు. నీ మంత్రులతో ఆలోచించి ఏది మంచిదో అది చెయ్యి. నీవు నీ మొండి పట్టు వదలకపోతే భగభగమండే మంటలలో భస్యం అయ్యే లంకను చూస్తావు. నీ స్నేహితులు, మంత్రులు, నీ భార్యలు, అంతఃపుర స్త్రీలు, బంధువులు, నీ కుమారులు, సోదరులు అందరూ నాశనం కావడం కళ్ళారా చూస్తావు. ఓ రాక్షసరాజా, నేను రాముని దూతను, కేవలం దూతను. నాకు ఎవరి మీద కోపము ద్వేషము లేవు. నీకు 4 మంచి మాటలు చెబుతున్నాను, ఆలకించు. నేను సత్యమే చెబుతున్నాను. రాముడు సృష్టిస్థితి లయకారకుడు. ఈ సృష్టిని అంతా నాశనం చేసి మరలా సృష్టించగల సమర్థుడు. పరాక్రమములో రాముడు విష్ణువుతో సమానుడు. అటువంటి రాముని ఎదుట నిలిచి యుద్ధం చేసి గెలవగల సమర్థుడు దేవతలలో గాని, అసురులలో గాని, గంధర్వులలో గాని, విద్యాధరులలో గాని, యక్షులలో గాని, నాగులలో కాని లేరు. రాముని భార్యను అపహరించి తెచ్చి నీ ఇంట ఉంచుకున్న నీవు బతకడం చాలా కష్టం. రాముడు ఎవరినైనా చంపదలుచుకుంటే వానిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కాని, ఇంద్రుడు కాని ఎవరూ రక్షించలేరు. తరువాత నీ ఇష్టం అని పలికాడు హనుమంతుడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 71వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. సుందరకాండము 72వ సర్గ. ముల్లోకములలో తనకు ఎదురులేదు అన్న అహంకారం రావణునికి నరనరాల్లో పాకిపోయింది. అందుకని హనుమంతుడు చెప్పిన మాటలు రుచించలేదు. కనీసం వాటి గురించి ఆలోచించడానికి కూడా అతని మనసు ఒప్పుకోలేదు. పైగా రావణుని కోపం హద్దులు దాటింది. రావణుని నోటి నుండి ఒకే మాట వెలువడింది, ఈ వానరాన్ని చంపండి అని ఆదేశించాడు. రావణుని తమ్ముడు విభీషణుడు ధర్మం తెలిసినవాడు. రావణునికి కోపం వచ్చిందని, ఆ కోపంలో ఏమి చేస్తున్నాడో తెలియడం లేదని అనుకున్నాడు. దూతను చంపడం ధర్మవిరుద్ధమని రావణునికి ఎలా నచ్చచెప్పాలా అని ఆలోచించాడు. రావణునితో ఇలా అన్నాడు, ఓ రాక్షసరాజా, నన్ను క్షమించు. నీ కోపము, రోషము విడిచిపెట్టు. నేను చెప్పే మాట విను. ఇతడు సుగ్రీవుడు పంపగా వచ్చిన దూత. దూతగా తన కర్తవ్యమును నిర్వర్తించాడు. ధర్మం తెలిసిన రాజులు దూతను చంపరు. అది ధర్మవిరుద్ధము. ఓ రాజా, నీకు తెలియని ధర్మము లేదు. నీకు సకల ధర్మములు తెలియును.
ధర్మము తెలిసిన నీవు ఈ పని చేయకూడదు. ఓ రాజా, నీవు శాస్త్రములు చదువుకున్నావు, అందులో విషయములను ఆకళింపు చేసుకున్నావు. అన్నీ తెలిసిన నీవే కోపంలో ఇలా చేస్తే ఇంక శాస్త్రములు చదివిన దానికి ఫలితం ఏముంటుంది? కేవలం శ్రమ తప్ప. నీవు శత్రువులను చంపవచ్చు, కాని ఇతను నీకు శత్రువు కాడు, కేవలం దూత. ఇతను ఏమైనా తప్పు చేసి ఉంటే తగిన దండన విధించు, అంతేకాని చంపడం ఉచితం కాదు అని అనునయంగా చెప్పాడు విభీషణుడు. కాని రావణుని కోపం చల్లారలేదు. కోపంతో ఇలా అన్నాడు, విభీషణ, వీడు పాపం చేశాడు. పాపాత్ములకు సరైన శిక్ష మరణదండన. వీడిని చంపినందువల్ల పాపం రాదు, అధర్మం అంతకంటే కాదు. కాబట్టి వీడిని వధిస్తాను అని తన నిశ్చయాన్ని ప్రకటించాడు. అప్పుడు విభీషణుడు రావణునితో ఇలా అన్నాడు, ఓ రాజా, మరలా చెబుతున్నాను, సావధానంగా విను. ఏ కాలంలో కూడా, ఏ రాజ్యంలో కూడా సత్పురుషులు అయిన రాజులు తమ వద్దకు వచ్చిన దూతలను వధించరు. ఈ వానరుడు దూతగా వచ్చాడు, కాని కొంచెం మితిమీరి ప్రవర్తించాడు. దానికి సరి అయిన దండన విధించు. తప్పు చేసిన దూతలకు విధించవలసిన దండనలు చాలా ఉన్నాయి. వికలాంగుడిగా చేయడం, కొరడాలతో కొట్టించడం, తల గొరిగించడం, చేసిన తప్పుకు గుర్తుగా ఒంటిమీద వాతలు పెట్టడం, ఇటువంటి దండనలు విధించవచ్చును. కాని దూతలను చంపడం మనం ఎక్కడా వినలేదు. నీవు రాక్షసరాజువు, ధర్మము బాగా తెలిసిన వాడవు, కాని కోపానికి వశుడైనావు. ఆ కోపంలో అధర్మానికి పాల్పడుతున్నావు. నీవంటి బుద్ధిమంతులు తమ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి కదా. ధర్మాధర్మ విచక్షణలో కాని, లోకాచారములను పాటించడంలో కాని, శాస్త్ర విషయములను చర్చించడంలో కాని, ఇతరుల మనోవృత్తులను అర్థం చేసుకోవడంలో కాని, నిన్ను మించినవాడు దేవతలలో గాని అసురులలో గాని లేడు. ఓ రాజా, నీవు అజేయుడవు. దేవతలను అసురులను ఎన్నోమార్లు జయించావు. అటువంటి వాడికి ఈ వానరము ఒక లెక్క. అసలు ఈ వానరమును కాదు చంపవలసినది. ఈ వానరమును నీ వద్దకు పంపిన వారిని చంపాలి. వాళ్లు చేసిన తప్పుకు వాళ్లు పంపగా వచ్చిన దూతను చంపడం ధర్మవిరుద్ధము కదా. ఓ రాజా, దూత మంచివాడే కావచ్చు, చెడ్డవాడే కావచ్చు, కాని అతడు ఇతరులు పంపగా వచ్చినవాడే కాని తనకు తానుగా నీ వద్దకు రాలేదు కదా. దూతలకు తాము అనుకున్న విధంగా చెప్పడానికి స్వతంత్రము లేదు కదా. కేవలము తనను పంపినవారు చెప్పమన్న మాటలు చెప్పిన ఈ దూతను చంపడం ధర్మం కాదు కదా. ఈ దూత నీ ప్రతాపమును చవిచూడ తగినవాడు కాదు. నీ ప్రతాపము ఇంద్రుని మీద, దేవతల మీద, ఈ దూతను పంపిన వారి మీద చూపించు. వీడిని తగిన విధంగా దండించి వదిలిపెట్టు. మరొక మాట, ఇప్పుడు నీవు వీడిని చంపితే వీడు ఏమయ్యాడో అని వీడిని పంపినవారికి తెలియదు. అప్పుడు వాళ్లు ఇక్కడకు వచ్చే అవకాశము లేదు. నీవు వాళ్లను చంపే అవకాశము లేదు. అందుకని వీడిని వదిలిపెడితే వీడు పోయి వీడిని ఎవరైతే నీ వద్దకు పంపారో వాళ్లను తీసుకుని వస్తాడు. అప్పుడు నీవు వారినందరినీ చంపవచ్చు. ఓ రాక్షసరాజా, నీవు అజేయుడవు. నిన్ను యుద్ధంలో ఓడించగలవాడు ముల్లోకములలో లేడు. అటువంటప్పుడు వీడిని చంపడం కన్నా వీడిని పంపిన వాళ్లతో యుద్ధం చేసి ఓడించి చంపడం వీరత్వము కదా. అదే నీ వంటి వీరుడు చేయదగిన పని. కాబట్టి వీడిని వదిలిపెట్టి వీడిని పంపినవారు ఇక్కడకు రావడానికి మార్గము సుగమం చెయ్యి. నీ దగ్గర ఎంతో మంది రాక్షస వీరులు ఉన్నారు. వారిలో కొంతమందిని యుద్ధానికి పంపి ఆ రాజకుమారులను సంహరించు. వీడిని వదిలిపెట్టు అని రావణునికి ప్రియం చేకూర్చేట్టు పలికాడు విభీషణుడు. విభీషణుని మాటలు రావణునికి నచ్చాయి.
శ్రీమద్ రామాయణము సుందరకాండము 72వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 73వ సర్గ. రావణుడు తనలో చెలరెగుతున్న కోపం, రోషం, కసిని కొంచెం తగ్గించుకున్నాడు. విభీషణుని మాటలు సావధానంగా విన్నాడు. కోపంలో తాను ఎంత అధర్మంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం చేసుకున్నాడు. విభీషణ, నీవు చెప్పినది ధర్మయుక్తంగా సమంజసంగా ఉంది. దూతగా వచ్చిన వాడిని చంపడం పాపము. కాని వీడిని వదలకూడదు. తీవ్రంగా దండించాలి. ఇతను చేసిన అపరాధములకు తగిన దండన విధించాలి. ఇతను వానరుడు. వానరులకు తోక అలంకారము. ఆ తోకను కత్తిరిస్తే వికలాంగుడు అవుతాడు. ఇతని తోకకు నిప్పు అంటించి కాల్చండి. కాలిపోయిన తోకతో ఇతనిని తరిమేయండి. లంకకు వచ్చి తోక పోగొట్టుకున్న ఇతనిని ఇతని బంధువులు, మిత్రులు అవహేళన చేస్తారు. ఆ దండన చాలు. లంకలో ఉన్న వారందరికీ తెలిసేలాగా మీరు ఈ వానరం తోకకు నిప్పు అంటించి వీధులలో ఊరేగించండి. లంకవాసులు అందరూ ఇతనిని చూచి నవ్వుకోవాలి అని అన్నాడు రావణుడు. వెంటనే రాక్షసులు పాత వస్త్రములు తీసుకుని వచ్చారు. హనుమంతుని తోకకు చుట్టారు. హనుమంతుడు వాళ్లవంక అదోరకంగా చూస్తున్నాడు. హనుమంతుని తోకకు పూర్తిగా వస్త్రములు చుట్టిన తరువాత నూనె పోశారు. హనుమంతుని తోక పూర్తిగా నూనెతో తడిసిపోయింది. రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పంటించారు. హనుమంతుని తోక మొత్తం నిప్పంటుకుంది. దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. రాక్షసులు హనుమంతుని వీధుల వెంట తిప్పుతున్నారు. తోకకు నిప్పంటుకున్న హనుమంతుని చూడడానికి లంకలో ఉన్న బాలురు, వృద్ధులు, స్త్రీలు బారులు తీర్చి మార్గమునకు ఇరువైపులా నిలబడ్డారు. హనుమంతునికి పట్టరాని కోపం వచ్చింది. తన చుట్టూ ఉన్న రాక్షసులనందరినీ కింద పడేశాడు. రాక్షసులు ఊరుకోలేదు. మరలా హనుమంతుని మీద పడి బంధించారు. హనుమంతుడు ఇలా ఆలోచించాడు. వీరినందరినీ చంపడం పెద్ద సమస్య కాదు. వీరు కట్టిన కట్లు నన్ను ఆపలేవు. నేను ఈ కట్లు తెంచుకొని ఆకాశంలోకి ఒక్కసారిగా ఎగిరి వీళ్ల మీదికి దూకి చంపగలను. నేను ఎలాగైతే రాముని ఆజ్ఞ మేరకు ప్రవర్తిస్తున్నానో వీళ్లు కూడా రావణుని ఆజ్ఞ మేరకు ఇదంతా చేస్తున్నారు. వీళ్లదేం తప్పులేదు. వీళ్లు చేస్తున్న దానికి నేను చింతించవలసిన పని లేదు. వీళ్లు నన్ను లంక అంతా తిప్పేట్టు ఉన్నారు. మొన్న రాత్రిపూట లంక అంతా తిరిగాను. లంకలో ఉన్న భవనముల సౌందర్యమును సరిగా చూడలేదు. ఈ వంకతోనైనా మరలా ఒకసారి లంక అంతా చూస్తాను. తరువాత నేను చేసేది ఏదో నేను చేస్తాను. ఈ కాసేపు ఈ బంధనాలను, ఈ అగ్నిని సహించాలి తప్పదు అని అనుకున్నాడు హనుమంతుడు. కాని తన మనసులో భావాలను బయటకు తెలియనీయకుండా వారిని కోపంతో చూస్తున్నాడు. వారు కూడా హనుమంతుడు తమకు పట్టుబడ్డాడు అని సంతోషిస్తూ మరలా హనుమంతుని తోకకు గుడ్డలు చుట్టి నిప్పు అంటించారు. ముందు భేరీలు, శంఖములు మోగించుకుంటూ హనుమంతుని లంక అంతా ఊరేగిస్తున్నారు. లంకలో ఉన్నవారు హనుమంతుని వింతగా చూస్తున్నారు. అశోక వనము నాశనం చేసిన వాడికి తగిన శాస్తి జరిగిందని ఆనందిస్తున్నారు. హనుమంతుడు కూడా బుద్ధిమంతుడి మాదిరి వాళ్ల వెంట లంక అంతా తిరుగుతున్నాడు. హనుమంతుడు లంక అంతా తిరుగుతూ గొప్ప గొప్ప భవనములను, భూగుహములను, ఎత్తైన విమానములను, విశాలమైన వీధులను, ఇరుకుగా ఉన్న సందులను, గొందులను, పెద్ద పెద్ద రాజమార్గములను, చిన్న చిన్న మార్గములను, చిన్న చిన్న ఇళ్లను, పెద్ద పెద్ద భవంతులను ఆసక్తిగా చూచాడు. రాక్షసులు 4 మార్గముల కూడలిలో హనుమంతుని నిలబెట్టి ఇతను ఒక శత్రుగూఢచారి. రావణుడు ఇతనికి దండన విధించాడు. ఇతని తోకకు గుడ్డలు చుట్టి నూనె పోసి నిప్పంటించబడింది. ఇతని తోక ఎలా కాలుతూ ఉందో చూడండి అని పెద్దగా అరుస్తూ తెలియజేస్తున్నారు. రాక్షసులు అరుస్తున్న అరుపులు సీత చెవిని కూడా పడ్డాయి.
సీత మనస్సు క్షోభించింది. తన వలన హనుమంతునికి ఇన్ని కష్టాలు వచ్చాయి కదా అని ఆమె మనసు ఆందోళన చెందింది. తాను ఉపాసించే అగ్నిని మనసులోనే ఆవాహన చేసుకుంది. చిన్న చిన్న పుల్లలను సేకరించి అగ్నిని వేల్చింది. దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ హనుమంతుని క్షేమం కోరుతూ సీత నిర్మలమైన మనస్సుతో అగ్నిని ప్రార్థించింది. ఓ అగ్నిదేవా! నీకు నమస్కారము. నేను త్రికరణ శుద్ధిగా నా పతికి అనునిత్యము సేవ చేసినదానను అయితే, నేను పతివ్రతను అయితే, నేను ఏమైనా తపస్సు చేసి ఉంటే వాటి మహిమ వలన హనుమంతునికి నీ వేడి సోకనీయకు. హనుమంతుని చల్లగా కరుణించు. త్రిలోక పూజ్యుడు దయామయుడు అయిన రామునకు నా మీద కరుణ దయ ఉంటే హనుమంతుని తోకకు అంటించిన అగ్ని చల్లగా తగులుతుంది. నేను సత్ప్రవర్తనతో నా రాముని చూడడానికి కలవడానికి ఉత్సాహపడుతున్నాను అని రాముడు విశ్వసిస్తే హనుమంతుని దేహమునకు సోకిన అగ్ని అతనిని కాల్చుకుండుగాక. ఓ అగ్ని! నీవు హనుమంతునికి ఏ హాని చెయ్యకు అని మనస్ఫూర్తిగా వేడుకుంది. అగ్నిదేవుడు సీత చేసిన ప్రార్థనను మంచించాడు అన్న విషయం తెలుపడానికే అన్నట్టు సీత వేల్చిన అగ్ని జ్వాలలు సీతతో పాటు ఆమెను తాకుతున్నట్టు ప్రదక్షిణ పూర్వకంగా తిరిగాయి. హనుమంతుని తండ్రి వాయుదేవుడు కూడా తన కుమారునికి ఏ హాని జరగకుండా అగ్నికి తోడైనాడు. చల్లగా వీస్తున్నాడు. అక్కడ హనుమంతునికి తోక భగభగ మండుతున్న చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏమిటి ఇది? నా తోక ఇలా కాలుతున్నా నాకు అగ్ని సెగ కూడా తగలడం లేదు. ఇది ఏమి విచిత్రము? అగ్ని జ్వాలలు మాత్రము భయంకరంగా ప్రజ్వరిల్లుతున్నాయి. కాని నా తోక మీద మంచు ముద్దలు పెట్టినట్టు చల్లగా ఉంది. నేను సముద్రమును దాటుతున్నప్పుడు రాముని మీద ఉన్న గౌరవం వలన సముద్రుడు, మైనాకుడు నాకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు కదా. ఇప్పుడు అగ్ని కూడా రాముని మీద ఉన్న గౌరవంతో నాకు సాయం చేస్తున్నాడేమో. అందుకే నాకు అగ్ని వలన పుట్టే వేడి సోకడం లేదు. అంతేకాదు సీతాదేవి పాతివ్రత్య మహిమ వలనను రాముని తేజస్సు చేతను నా తండ్రి వాయుదేవునితో అగ్నికి ఉన్న స్నేహము చేతను అగ్ని నన్ను చల్లగా చూస్తున్నాడు. కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు చెయ్యవచ్చు అని మనసులో అనుకున్నాడు. అప్పటికి హనుమంతుని ఊరేగింపు నగరద్వారము వద్దకు చేరుకుంది. అనుకున్నదే తడవుగా హనుమంతుడు ఆ రాక్షసుల మధ్యలో నుండి పైకి ఎగిరాడు. పెద్దగా అరిచాడు. నగరద్వారము ఎక్కి కూర్చున్నాడు. ఒక్కసారిగా చిన్నవాడుగా మారాడు. అప్పుడు హనుమంతునికి కట్లు అన్నీ వదులు అయ్యాయి. వాటిని విదిల్చుకున్నాడు. మరలా తన శరీరమును పెంచాడు. నగర ద్వారమునకు అమర్చిన పరిఘను ఓడపీకాడు. దానిని చేతిలో పట్టుకొని రాక్షసుల మధ్యకు దూకాడు. ఆ పరిఘతో వాళ్లను చితకబాదాడు. మండుతున్న తోకతో హనుమంతుడు మరలా లంక వైపుకు వెళ్లాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 73వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 74వ సర్గ. తన తోకకు నిప్పంటించి లంకా పట్టణము అంతా ఊరేగించి సంతోషించారు రాక్షసులు. మరి తను ఏమి చేస్తే వారు దుఃఖిస్తారోని ఆలోచిస్తున్నాడు హనుమంతుడు. ఇప్పటిదాకా అశోకవనమును నాశనం చేశాడు. రాక్షసులను చంపాడు. చాలా భాగం రావణ సైన్యాన్ని నాశనం చేశాడు. సైన్యాధిపతులను, మంత్రి కుమారులను చంపాడు. దానికి ప్రతీకారంగా రాక్షసులు తన తోకకు నిప్పంటించారు కాబట్టి తాను కూడా లంకకు నిప్పంటిస్తే దెబ్బకు దెబ్బ సరిపోతుంది కదా అని అనుకున్నాడు. అదీ కాకుండా తాను ఇప్పుడు లంకను నాశనం చేస్తే తరువాత రాముని పని సులభం అవుతుంది కదా అని ఆలోచించాడు హనుమంతుడు. అగ్ని దేవునికి నా తోకను కాల్చడంతో తృప్తి చెందినట్టు లేదు. ఈ లంకా నగరమును దహించి అగ్నిదేవునికి సంతర్పణ చేస్తే అగ్నిదేవుడు తృప్తి పడతాడు అని అనుకున్నాడు హనుమంతుడు. అనుకోవడమే ఆలస్యం. హనుమంతుడు లంకా నగరంలో ఉన్న పెద్ద పెద్ద భవనాల మీదికి ఉరికాడు.
ఒక్కొక్క భవనానికి నిప్పు అంటించడం మొదలెట్టాడు. ఒక భవనం మీది నుండి మరొక భవనం మీదికి దూకుతూ అన్ని భవనములకు నిప్పంటిస్తున్నాడు. హనుమంతుడు దేనినీ వదిలిపెట్టలేదు. చిన్న పెద్ద భవనములను అన్నిటినీ తగులబెట్టాడు. ఉద్యానవనములను అందులో భవనములను కూడా కాల్చాడు. దారిలో రావణుని మంత్రి ప్రహస్తుని గృహము కనపడింది. పనిలో పనిగా దానికి కూడా నిప్పు అంటించాడు. ఆ గృహము మీది నుండి మహాపార్శ్వుడి గృహము మీదికి దుమికాడు. దానికి కూడా నిప్పు పెట్టాడు. పక్కపక్కనే ఉన్న వజ్రదంష్ట్రుడు, శుకుడు, సారణుడు మొదలగు వారి గృహములకు కూడా నిప్పంటించాడు. తరువాత హనుమంతుడు ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి గుహములను కూడా దహించాడు. హనుమంతుడు ఒక్క విభీషణుని గుహమును మాత్రము వదిలిపెట్టాడు. మిగిలిన గుహములను అన్నిటినీ పరశురామ ప్రీతి చేశాడు. ఒకదాని నుండి మరొకదానికి అగ్ని పాకిపోతూ ఉంది. లంకానగరము అంతా తగలబడిపోతూ ఉంది. అందులో రశ్మికేతువు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు, దంష్ట్రుడు, రోమసుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరాంతకుడు, కుంభుడు, నికుంభుడు మొదలగు రాక్షసుల భవనములు అన్నిటినీ ఒక్కటి వదలకుండా కాల్చాడు హనుమంతుడు. పొరపాటున ఏ ఒక్క భవనమునకు నిప్పు అంటుకోకున్నా పనికట్టుకుని పోయి ఆ భవనమును కూడా కాల్చి వచ్చాడు హనుమంతుడు. ఒక్క రాక్షస ప్రముఖుల గుహములే కాదు, లంకలో ఉన్న పురప్రముఖుల ఇండ్లు కూడా తగలబెట్టాడు హనుమంతుడు. లంకలో ఉన్న సంపన్నుల గుహములలో ఉన్న సకల సంపదలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఆఖరున హనుమంతుడు రావణుని గుహము చేరుకున్నాడు. అది ఒక్కటే మిగిలి ఉంది. హనుమంతుడు రత్నశోభితమైన రావణుని గుహమునకు కూడా నిప్పంటించాడు. అగ్నికి వాయువు కూడా తోడవడం వల్ల రావణుని గుహమును దహించు అగ్నికీలలు నలుదిక్కులకు తీవ్రంగా, అతి వేగంగా వ్యాపించాయి. రావణుని గుహముతో సహా లంక అంతా తగులబడిపోతూ ఉంది. హనుమంతుడు కొన్ని గుహములకు నిప్పంటిస్తే గాలి బలంగా వీచడం వల్ల ఆ అగ్ని మిగిలిన గుహములకు కూడా వ్యాపించింది. చటచట ధ్వనులతో ఆ గుహములు కాలిపోతున్నాయి. ఎత్తైన భవనములు నిలువునా కూలిపోతున్నాయి. ఆ భవనముల నుండి వ్యాపించిన మంటలలో ఎగురుతున్న ద్వారములు, కిటికీలు దూరంగా పడుతున్నాయి. అవి పడ్డచోట కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. లంకానగర వాసులు తమ తమ విలువైన వస్తువులు కాపాడుకోవడంలో సతమతమవుతున్నారు. అటు ఇటు పరుగెడుతున్నారు. ఈ వానరము ఎక్కడి నుండో వచ్చి అగ్నిదేవుడి రూపంలో మన లంకను తగులబెట్టింది కదా అని వాపోతున్నారు. బిగ్గరగా ఏడుస్తున్నారు. తలలు బాదుకుంటున్నారు. కొందరు స్త్రీలు చంటి బిడ్డలను కాపాడుకుంటూ అటూ ఇటూ పరుగులెడుతున్నారు. కొందరు మేడల మీది నుండి కిందికి దుముకుతున్నారు. కాలిపోయిన భవనముల నుండి ఆ భవనములకు పొదిగిన మణులు, బంగారము కరిగి కారిపోతూ ఉంది. అలా లంకానగరమును దహిస్తూ హనుమంతుడు అపర రుద్రుని వలె ప్రకాశించాడు. హనుమంతుడు అంటించిన అగ్ని పెద్ద పెట్టున లంకను దహిస్తూ ఆ అగ్ని జ్వాలలు పైపైకి ఎగిసిపడుతూ ఉన్నాయి. ఆ అగ్ని జ్వాలలో పడి కాలిపోతున్న రాక్షసుల దేహముల నుండి స్రవించు ద్రవములు ఆజ్యము మాదిరి మంటలను ప్రజ్వరిల్లజేస్తున్నాయి. భవనములు కాలిపోతున్నప్పుడు వెలువడుతున్న చటచట ధ్వనులు పిడుగులు పడ్డట్టు ధ్వనిస్తున్నాయి. వీడు సామాన్యవానరుడు కాడు. రావణుని మీద పగ తీర్చుకోడానికి వచ్చిన కుబేరుడో, యముడో, దేవేంద్రుడో, రుద్రుడో, సూర్యుడో లేక సాక్షాత్తు కాలపురుషుడో అయి ఉంటాడు. లేకపోతే ఇంత విధ్వంసము ఎందుకు సృష్టిస్తాడు అని పరి విధములుగా అనుకుంటున్నారు లంకలో ఉన్న రాక్షసులు. మరికొందరైతే రావణునికి వరములు ఇచ్చిన బ్రహ్మదేవుడే రాక్షస సంహారమునకు ఈ వానర రూపంలో వచ్చాడా అని అనుకున్నారు. కాదు కాదు, ఇది విష్ణు తేజము. వానర రూపంలో వచ్చి లంకను నాశనం చేసింది. రాక్షసుల మీద పగ తీర్చుకొంది.
అని మరికొందరు అభిప్రాయపడ్డారు. లంకానగరము అంతా దైన్యముతో శోకిస్తూ ఉంది. భయంతో వణికిపోతూ ఉంది. కొంతమంది తమ కుమారులను కుమార్తెలను వెదుక్కుంటూ ఏడుస్తుంటే మరికొందరు తమ తమ సోదరులను బంధువులను తల్లిదండ్రులను మిత్రులను వెతుక్కుంటూ వారు కనపడకపోతే గుండెలు పగిలేట్టు ఏడుస్తున్నారు. అగ్నికి ఆహుతి అయిన లంకా నగరము ఎవరో ఒక మహాపురుషుని శాపము తగిలి నాశనం అయినట్టు కనపడుతూ ఉంది. హనుమంతుడు త్రికూట పర్వతము మీద నిలబడి తాను చేసిన నిర్వాహకమును పరిశీలిస్తున్నాడు. హనుమంతుని తోక ఇంకా మంటలు విరజిమ్ముతూనే ఉంది. హనుమంతునిచే దహింపబడిన లంకానగరమును చూచి దేవతలు, అసురులు, గంధర్వులు సంతోషించారు. తమ శత్రువుకు తగిన శాస్తి జరిగిందని సంబరపడ్డారు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 74వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 75వ సర్గ. తన కళ్ల ముందు సమూలంగా దహించుకుపోతున్న లంకానగరాన్ని చూచాడు హనుమంతుడు. హనుమంతునికి మనసులో ఒక ఆలోచన దానితో పాటు భయం మెదిలాయి. తనకు జరిగిన అవమానానికి లంకలోని ప్రజలను నాశనం చెయ్యడం అవసరమా? రామకార్యంలో అది భాగం కాదే. మరి తను ఎందుకు లంకను కాల్చినట్టు? తనలో పుట్టిన కోపానికి ఇంత సుందరమైన లంకానగరము బూడిద కుప్ప అయిపోవాలా? కోపాన్ని అణచుకున్న వాడే బుద్ధి కలవాడు. ధన్యుడు. కోపంలో మనిషి ఎంతటి పాపకార్యమైనా చేస్తాడు. ఆఖరుకు పెద్దలను కూడా ఆ కోపంలో చంపడానికి వెనుకాడడు. కోపావేశంలో నరులు ఎంతటి గొప్పవారినైనా పరుషమైన మాటలతో దూషిస్తారు. కోపం ఎక్కువ అయితే నోటికి ఏం మాట వస్తుందో తెలియదు. ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదో తెలియదు. ఇష్టం వచ్చినట్టు వాగుతారు. కోపంలో ఉన్న వాడికి చేయకూడని పని, అనకూడని మాట అంటూ లేదు. అన్ని పనులు తగుదునమ్మా అని చేసేస్తాడు. సర్వము తన కుబుసమును విడిచిపెట్టినట్టు మంచివారు తమ కోపమును వెంటనే వదిలేస్తారు. ఎదుటివారు ఏమన్నా ఓర్పుతో సహిస్తారు. ఆ ఓర్పు నాకు లేకుండా పోయింది. రాక్షసులు నా తోకకు నిప్పంటించినంత మాత్రాన నేను లంకను మొత్తం తగులబెట్టాలా? నా వంటి సిగ్గులేనివాడు, దుర్బుద్ధి మరొకడు ఉండడు. నేను నా ప్రభువు రామునికి ద్రోహం చేశాను. ఈ లంకలోనే సీత ఉన్నది అన్న విషయం మరిచి లంకను మొత్తం తగులబెట్టాను. లంక మొత్తం తగులబడిపోయిన తరువాత సీత మాత్రం బతికి ఉంటుందా? ఈ ఒక్క పనితో రామకార్యము మొత్తం చెడిపోయింది. నా శ్రమ అంతా సర్వనాశనం అయింది. ఎవరికోసరం నేను 100 యోజనముల దూరం ఎగిరివచ్చి నానా కష్టాలు పడి తుదకు సీతను చూచానో ఆ సీత కోపాగ్నికి ఆహుతి అయిపోయింది. నేను పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. లంక తగులబడేటప్పుడు సీతను రక్షించాలి అన్న బుద్ధి కూడా నాకు లేదు. నేను ఎంత మందమతిని! సీతను చూడ్డంతోనూ సీత నుంచి చూడామణిని తీసుకోవడంతోనూ నేను వచ్చిన కార్యము పూర్తి అయింది. బుద్ధిగా కిష్కింధకు తిరిగి వెళ్లకుండా అశోకవనమును నాశనం చెయ్యడం ఎందుకు చేసినట్టు? రాక్షసులను చంపడం ఎందుకు? లంకను తగలబెట్టడం ఎందుకు? లంక అంతా పూర్తిగా కాలిపోయింది. ఇందరూ మరణించినప్పుడు సీత మాత్రం ఎందుకు బతికి ఉంటుంది? లంకలో సీత లేనప్పుడు నేను పోయి సీతను చూచాను అని రాముడికి చెప్పడం ఎందుకు? నేను కూడా ఇక్కడే ప్రాణాలు విడుస్తాను. నాకు ఇదే తగిన శిక్ష. చావాలంటే ఏం చెయ్యాలి? లంకానగరాన్ని దహిస్తున్న మంటలలో దూకాలా? లేక సముద్రంలో దూకాలా? మొత్తం రామకార్యమును నాశనం చేసిన తరువాత రామునికి, సుగ్రీవునికి నా మొహం ఎలా చూపించాలి? ఏమని చెప్పాలి? నేను రామకార్యము మీద వచ్చాను అన్న విషయం మరిచి వానరులకు సహజమైన చాపల్యంతో ప్రవర్తించాను. ఎప్పుడూ సత్వగుణంతో ఉండే నేను ఇలా రాజస గుణంతో ఎందుకు ప్రవర్తించాను? రాజసము మనసును అదుపులో ఉండనీయదు.
చపలత్వమును కలుగజేస్తుంది. ఈ రాజస ప్రవృత్తి వల్లనే లంకను తగులపెట్టాను. కనీసం లంక తగలబట్టేటప్పుడన్నా సీతను రక్షించాలి అన్న ఆలోచన నాకు రాలేదు. ఇదంతా ఈ రాజస ప్రవృత్తి ప్రభావం కదా. సీత ఈ లోకంలో లేదు అని తెలిస్తే రాముడు మరణిస్తాడు. రాముడు లేనిదే లక్ష్మణుడు ప్రాణాలతో ఉండడు. వీరి మరణం చూచి సుగ్రీవుడు కూడా ప్రాణత్యాగము చేస్తాడు. ఈ వార్త విన్న భరత శత్రుఘ్నులు కూడా ఆ బాధను తట్టుకోలేక చనిపోతారు. రాజులేని అయోధ్య కిష్కింధ అనాథలవుతాయి. ఇంత వినాశనమునకు నేను కారణము. కేవలం నాలో ఉన్న కోపము, రోషము నా చేత ఇంత పని చేయించింది అని శోకిస్తున్నాడు హనుమంతుడు. ఇంతలో హనుమంతుని మనస్సులో ఒక ఊహ మెదిలింది. నా పిచ్చిగాని సీతాయో నిజ. ఆమె అగ్ని స్వరూపము. అగ్నిని అగ్ని కాల్చగలదా? రాముని భార్య మహాపతివ్రత అయిన సీతను కాల్చే ధైర్యము అగ్నికి ఉంటుందా? నా తోకకు అంటుకున్న అగ్ని నన్నే కాల్చలేదంటే అది అంతా రాముని ప్రభావము, సీత పాతివ్రత్య మహాత్మ్యము. నన్ను కాదు కదా, కనీసం నా తోకనే కాల్చలేని అగ్ని సీతను కాలుస్తుందా? మహాతపస్వి సత్యవ్రతమును, పాతివ్రత్యమును పాటించు సీతను అగ్ని కాల్చలేదు. ఇది సత్యం అని తనలో తాను ఆరట చెందుతున్నాడు హనుమంతుడు. ఇంతలో ఈ లంకా దహనము కార్యక్రమమును పైనుండి చూస్తున్న చారణులు ఈ విధంగా అనుకోవడం హనుమంతుని చెవిని పడింది. హనుమంతుని చేత దహింపబడిన లంక సర్వనాశనము అయింది కాని సీత మాత్రం క్షేమంగా ఉంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ అని తమలో తాము అనుకుంటున్నారు. ఆ మాటలు విన్న హనుమంతుని మనస్సు ఆరట చెందింది. వెంటనే సీతను చూడటానికి అశోకవనమునకు వెళ్లాడు హనుమంతుడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 75వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 76వ సర్గ. అశోకవనములో సింసుపా వృక్షము కింద క్షేమంగా కూర్చుని ఉన్న సీతను చూచాడు హనుమంతుడు. సీతకు నమస్కరించి, అమ్మ, దైవవశాత్తు నీవు క్షేమంగా ఉన్నావు. నిన్ను ఏ అపాయమూ లేకుండా చూడగలిగాను. నాకు చాలా సంతోషంగా ఉంది. తమరు అనుజ్ఞ ఇస్తే ఇంక నేను కిష్కింధకు వెడతాను అని పలికాడు హనుమంతుడు. సీత మరలా తాను హనుమంతుని చూడగలిగాను అన్న సంతోషంతో ఇలా పలికింది. రామకార్యమును సాధించడానికి నీవు ఒక్కడివే సమర్థుడివి అన్న విషయం రుజువు అయింది. నీ బలపరాక్రమములు మిక్కిలి ప్రశంసనీయములు. రాముడు ఇక్కడకు వచ్చి నన్ను తీసుకుని వెళితేనే బాగుంటుంది. రాముడు ఆ కార్యము నెరవేర్చుటకు నీవు తగినట్టు సాయము చేయుము అని పలికింది సీత. అమ్మా సీతాదేవి, రాముడు వానర సేనలతో వచ్చి రావణుని వధించి నిన్ను అయోధ్యకు తీసుకుని వెళ్లే రోజు త్వరలోనే రానుంది. నీ శోకము తీరే సమయము ఆసన్నమైంది. ఇంక నేను వెళ్లి వస్తాను అని సీతకు నమస్కరించాడు. అక్కడి నుండి బయలుదేరి హనుమంతుడు ఒక పెద్ద పర్వత శిఖరమును ఎక్కాడు. తన దేహమును విపరీతంగా పెంచాడు. ఎదురుగా అలలతో పోటెత్తిన సముద్రాన్ని చూచాడు. ఉత్తర దిక్కుగా తిరిగి ఒక్కసారిగా తన శరీరాన్ని గాలిలోకి లేపాడు. 2 చేతులు ముందుకు చాచి పైకి ఎగిరాడు. హనుమంతుడు తన పాదాలను ఆ పర్వత శిఖరము మీద తన్నిపెట్టి పైకి ఎగిరాడు. హనుమంతుని పాదఘట్టనలకు పర్వత శిఖరము మీద ఉన్న పెద్ద పెద్ద రాళ్లు నుగ్గు నుగ్గు అయ్యాయి. వృక్షములు అటూ ఇటూ ఊగుతూ కూకటి వేళ్లతో సహా పెకలింపబడ్డాయి. ఆ పర్వతము మీద ఉన్న జంతువులు కకావికలై పరుగులెత్తాయి. ఆ పర్వతము మీద నివసించుచున్న పెద్ద పెద్ద సర్పములు హనుమంతుని పాదఘట్టనలకు జారిన దొర్లిన రాళ్లు బండల కింద పడి నలిగిపోయాయి. అంతకన్నా పెద్ద విచిత్రము ఏమంటే హనుమంతుడు ఎక్కిన పర్వతము హనుమంతుని పాదాల తాకిడికి తట్టుకోలేక భూమిలోకి కుంగిపోయింది. నేలమట్టము అయింది.
అంతకు ముందు అక్కడ ఒక పెద్ద పర్వతము ఉన్నదా అనే సందేహము కలిగింది. ఆ ప్రకారంగా హనుమంతుడు సముద్రమును లంఘించడానికి పైకి ఎగిరాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 76వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 77వ సర్గ. వాయుదేవుని పుత్రుడు అయిన హనుమంతుడు ఆ మహాసముద్రమును అవలీలగా దాటాడు. హనుమంతుడు ఆకాశంలో సముద్రము మీద ఎగురుతుంటే చూచేవాళ్లకు అతడు ఆకాశమును మింగుతున్నాడా అన్న అనుభూతి కలిగింది. ఆ ప్రకారంగా హనుమంతుడు మేఘముల పంక్తులను దాటుకుంటూ వెడుతున్నాడు. హనుమంతుడు కాసేపు మేఘాల చాటుకు వెడుతూ మరలా బయటకు వస్తూ వాయువేగంతో మేఘాల గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రకారంగా ఎగురుతున్న హనుమంతుడు మేఘాల మధ్య దోబుచులాడే చంద్రుడి మాదిరి ప్రకాశిస్తున్నాడు. హనుమంతుడు మేఘాలను చీల్చుకుంటూ పెద్దగా అరుస్తూ వెళుతుంటే ఉరుముతున్న ఆకాశంలో గరుడు ఎగురుతూ వెళుతున్నాడా అన్నట్టు ఉంది. హనుమంతుడు దారిలో తనకోసరము ఎదురుచూస్తున్న మైనక పర్వత శిఖరమును తన చేతితో స్నేహపూర్వకముగా తాకి మరలా విల్లు నుండి వెలువడిన బాణము వలె మహావేగముతో తన ప్రయాణమును కొనసాగించాడు. అలా ఎగురుతూ హనుమంతుడు సముద్రమునకు ఆవల ఒడ్డున ఉన్న మహేంద్రగిరిని సమీపించాడు. తన వాళ్ల దగ్గరకు వచ్చాను అన్న సంతోషంతో హనుమంతుడు సింహనాదము చేశాడు. తన మిత్రులను చూడబోతున్నాను అన్న సంతోషంతో తన తోకను చిత్రవిచిత్రంగా తిప్పుతూ పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. హనుమంతుని అరుపులకు ఆకాశము బద్దలైందా అన్నట్టుంది. హనుమంతుని రాకకోసరం అంగదుడు, జాంబవంతుడు మొదలగు వానరములు, భల్లుకములు ఎదురుచూస్తున్నాయి. వారికి ఒక్కసారిగా ఆకాశము బద్దలైందా అన్నంత ధ్వని, గాలి వేగమునకు ఊగుతున్న చెట్లు హనుమంతుడు ఎగురుతుంటే వచ్చే భయంకర శబ్దము వినపడ్డాయి. తర్వాత హనుమంతుడు పెద్దగా అరుస్తున్న అరుపులు వినబడ్డాయి. అప్పటిదాకా వారికి హనుమంతుని గూర్చి వార్త ఏమీ తెలియలేదు. హనుమంతుడు లంకకు చేరాడా, సీతను చూచాడా అని వారిలో వారు తర్కించుకుంటున్నారు. ఇంతలో హనుమంతుని రాకకు గుర్తుగా గాలి వేగము, ఒత్తిడి, హనుమంతుని అరుపులు వినపడ్డాయి. అప్పుడు జాంబవంతుడు మిగిలిన వానరములను చూచి మిక్కిలి సంతోషముతో ఇలా అన్నాడు: ఓ వానర శ్రేష్ఠులారా! హనుమంతుడు రామకార్యము సఫలము చేసుకొని వస్తున్నాడు. హనుమంతుడు సీతను చూడనిచో ఇంత ఆనందంగా కేరింతలు కొట్టడు అని అన్నాడు. ఆ మాటలు విన్న వానరులు ఆనందంతో కేరింతలు కొట్టారు, గంతులు వేశారు. హనుమంతుని చూడవలెనని కోరికతో కొంతమంది ఎత్తైన చెట్లనెక్కారు. మరికొంతమంది కొండలను గుట్టలను ఎక్కారు. చెట్లమీద ఎక్కినవారు ఆ సంతోషంలో చెట్ల కొమ్మలను పట్టుకొని గబా గబా ఊపుతున్నారు. అప్పుడు ఆకాశంలో గంభీరమైన ధ్వని వినపడింది. నల్లని మేఘము కదిలి వస్తున్న చప్పుడు అయింది. హనుమంతుడు ఆకాశము నుండి కిందికి దిగి మహేంద్ర పర్వతము శిఖరము మీద దిగాడు. హనుమంతుని చూచి వానరులందరూ దోసిలి పట్టుకొని నిలబడ్డారు. హనుమంతుడు సీతను చూచిన సంతోషముతో ఆనందంతో పొంగిపోతున్నాడు. హనుమంతుని కొరకు వేచి ఉన్న వానరులు గబాగబా హనుమంతుని చుట్టూ చేరారు. హనుమంతుని చూచి వారందరూ ఆనందంతో గంతులు వేశారు. కొంతమంది ఫలములను, కందమూలములను హనుమంతునికి ఇచ్చారు. హనుమంతుడు తనకన్నా పెద్దవారైన జాంబవంతుడు మొదలగు వానరులకు, యువరాజు అంగదునకు నమస్కరించాడు. అప్పుడు హనుమంతుడు వారితో ఒకే మాట అన్నాడు: సీత చూడబడినది, దృష్టాసితేతి. ఆ మాట విన్న వానరులు ఆనందోత్సాహాలతో ఓలలాడారు. హనుమంతుడు అంగదుని చేయి పట్టుకొని ఒక రాతి మీద కూర్చున్నాడు. మిగిలిన వానరులు వాళ్ల చుట్టూ నిలబడ్డారు. అప్పుడు హనుమంతుడు వారితో ఇలా అన్నాడు: అశోక వనములో ఉన్న జనకుని కూతురు అయిన సీతను నేను చూచాను. ఆమె కేశ సంస్కారము లేకుండా దీనంగా ఉంది. ఉపవాసములతో ఆమె శరీరం చిక్కిపోయింది. ఆమె మలినమైన వస్త్రములు ధరించి ఉంది.
ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కూర్చుని ఆమెకు కాపలాగా ఉన్నారు. సీత ఎప్పుడూ రాముని గురించి ఆలోచిస్తూ రాముని చూడవలెనని ఆతురతగా ఉంది అని పలికాడు హనుమంతుడు. వానరులందరికీ సీతను చూచాను అన్న మాటలు కర్ణపేయంగా వినిపించాయి. కొందరు సింహనాదం చేశారు, మరికొంతమంది గర్జించారు, మరికొంతమంది కిచకిచమంటూ అరుస్తున్నారు, మరికొందరు తమ తమ తోకలను పైకెత్తి ఆడిస్తున్నారు, మరికొంతమంది అక్కడ ఉన్న కొండలను గుట్టలను ఎక్కి కిందికి దుముకుతున్నారు. వారి ఆనందాన్ని ఆ వానరులు రకరకాలుగా వ్యక్తపరుస్తున్నారు. సీతను చూచిన హనుమంతుని వారు అలా అలా తాకి ఆనందిస్తున్నారు. అప్పుడు అంగదుడు హనుమంతునితో ఇలా అన్నాడు, ఓ హనుమా, నీ వంటి బలవంతుడు, ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు ముల్లోకములలో లేడు. నీవు కాబట్టి 100 యోజనముల దూరము కల సముద్రమును దాటి లంకకు వెళ్లగలిగావు. నీ ప్రభుభక్తి ప్రశంసనీయము, నీ శక్తి అమోఘము. మా అందరి అదృష్టము కొద్దీ నీవు రాముని భార్య సీతను చూచావు. మా అందరి ప్రాణములను రక్షించావు. రాముని శోకమును పోగొట్టావు అని అన్నాడు. ఆ మాటలకు మిగిలిన వానరులు అందరూ వారి ఇద్దరి చుట్టూ చేరి వారిని శ్లాఘించారు. వారందరూ హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుని చుట్టూ కూర్చుని హనుమంతుడు సముద్రమును ఎలా దాటాడు, లంకను ఎలా చేరాడు, లంకలో ఏమేమి చేశాడు అనే విషయములను వినడానికి చాలా కుతూహలంగా ఉన్నారు. వానరులందరూ చుట్టూ కూర్చుని ఉండగా అంగదుడు దేవతలు మధ్య ఉన్న ఇంద్రుని వలె ప్రకాశించాడు. హనుమంతుడు కూర్చుని ఉన్న ప్రదేశము కూడా అతని కీర్తితో ప్రకాశించింది. శ్రీమద్ రామాయణము సుందరకాండము 77వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 78వ సర్గ. వారందరిలోకి పెద్దవాడు అయిన జాంబవంతుడు లేచి హనుమతో ఇలా అన్నాడు, హనుమా, నీవు సీతను వెదుకుతూ బయలుదేరావు కదా. అప్పటి నుండి ఇప్పటి దాకా ఏమేమి జరిగిందో విపులంగా చెప్పు. నీవు సీతాదేవిని ఎలా చూచావు? సీత లంకలో ఎపక్కడ ఉంది? ఎలా ఉంది? రావణుడు ఆమె పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఈ విషయములు అన్నీ ఉన్నది ఉన్నట్టు చెప్పు. తరువాత మనము ఏమి చెయ్యాలో నిర్ణయించుకుందాము. మనము కిష్కింధకు వెళ్లిన తరువాత సుగ్రీవునికి ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు దాచిపెట్టాలి అన్న విషయం కూడా బుద్ధిమంతుడివి అయిన నీవు మాకు తెలియజేయాలి అని అన్నాడు జాంబవంతుడు. ఆ మాటలు విన్న హనుమంతుడి ఒళ్ళు పులకరించింది. తన మనసులోనే రామునికి సీతకు నమస్కరించాడు. వారందరితో ఇలా అన్నాడు, నేను మహేంద్ర పర్వతము మీది నుండి మీ అందరి ఎదుటనే ఆకాశంలోకి ఎగిరాను కదా. నాకు దారిలో ఒక ఆటంకము ఏర్పడింది. సముద్రములో నుండి ఒక పర్వత శిఖరము పైకి లేచింది. నాకు అడ్డుగా వచ్చిన ఆ పర్వత శిఖరమును నేను బద్దలు కొట్టాలి అని అనుకున్నాను. నేను నా తోకతో ఆ పర్వత శిఖరమును కొట్టాను. ఆ పర్వత శిఖరము ముక్కలైపోయింది. ఆ పర్వతము మానవ వాక్కులతో ఇలా అంది, పుత్రా, నా పేరు మైనాకుడు. నేను నీ తండ్రి వాయుదేవునికి స్నేహితుడను. నేను నీ తండ్రికి సోదరుడి వంటి వాడిని. నేను సముద్రగర్భంలో ఉంటాను. ఇంతకు ముందు భూమి మీద ఉన్న పర్వతములకు రెక్కలు ఉండేవి. ఆ పర్వతములు ఆకాశంలో ఎగురుతూ ఉంటే అవి ఎక్కడ తమ మీద పడతాయో అని ప్రజలు తల్లడిల్లిపోయేవారు. అందుకని ఇంద్రుడు తన వజ్రాయుధములో పర్వతముల రెక్కలను ఖండించాడు. ఆ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న నన్ను నీ తండ్రి వాయుదేవుడు ఎగురగొట్టి ఈ సముద్ర గర్భంలో పడేశాడు. అందుకని ఇంద్రుడు నా రెక్కలు ఖండించలేకపోయాడు. అలా నేను రక్షింపబడ్డాను. నీవు రామ కార్యము మీద వెళుతున్నావు. నేను కూడా రామునికి సాయం చెయ్యాలని అనుకుంటున్నాను. రామకార్యము మీద వెళ్లే నీవు నా శిఖరము మీద కాసేపు విశ్రాంతి తీసుకుని నా ఆతిథ్యము స్వీకరించి వెళ్ళు అని పలికాడు.
నేను మైనాకునితో రామకార్యము గురించి తెలిపి అతనిని ఒప్పించి మైనాకుని అనుమతి తీసుకొని అక్కడ నిలువకుండా లంకకు వెళ్ళాను. తరువాత మైనాకుడు సముద్రములో మునిగిపోయాడు. నేను అలా ఎగురుతూ వెళుతుంటే దారి మధ్యలో దేవతలు పంపిన సురస అనే దేవతాస్త్రీని చూచాను. ఓ వానరుడా! దేవతలు నిన్ను నాకు ఆహారంగా చూపించారు. నేను నిన్ను భక్షిస్తాను అని నామీదికి రాబోయింది సురస. నాకు భయం వేసింది. నేను ఆమెకు నమస్కరించి ఇలా అన్నాడు. సురసాదేవి, నేను రామ కార్యము మీద వెళుతున్నాను. దశరథుని కుమారుడు రాముడు తన భార్య సీతతో సహా దండకారణ్యంలో ఉంటూ ఉండగా రావణుడు అనే రాక్షసుడు రాముని భార్య సీతను అపహరించాడు. రాముని ఆదేశము మేరకు నేను రావణుని వద్దకు దూతగా వెళుతున్నాను. నా మార్గమునకు అడ్డురాకు. నీవు కూడా రాముని పాలనలో ఉన్న ప్రదేశములో నివసిస్తున్నావు కదా. అందుకని నీవు కూడా రామునికి సాయం చెయ్యాలి. అది నీ బాధ్యత. నేను లంకకు పోయి సీతను చూచి ఆ విషయమును రామునికి చెప్పి తరువాత నీకు ఆహారంగా నీ నోట్లో ప్రవేశిస్తాను. ఇది నిజము అని అన్నాను. నా మాటలు సురస వినలేదు. నన్ను దాటి ఎవరూ పోకూడదు అని నాకు వరము ఉంది. అందుకని నీవు నన్ను దాటిపోలేవు అని పలికింది సురస. నేను 10 యోజనముల పొడవు ఉన్న నా శరీరాన్ని అందులో సగం అనగా 15 యోజనముల పొడవు పెంచాను. అది చూచి సురస తన నోటిని నా పొడుగు సరిపోయేట్టు తెరిచింది. నేను వెంటనే నా దేహమును కుచింపజేసి బొటనవేలి ప్రమాణమయ్యాను. సురస నాకోసం వెదుకుతూ ఉంది. నేను వెంటనే సురస నోట్లోకి దూరాను. వెంటనే బయటకు వచ్చాను. అప్పుడు సురస నాతో ఇలా అంది. ఓ వానరోత్తమా! నీ తెలివికి సంతోషించాను. రామకార్యము నెరవేర్చుటకు నీవు వెళ్ళు. సీతను రామునితో కలుపు. నీకు శుభం కలుగుగాక అని దీవించింది సురస. నేను మరలా ఆకాశంలోకి ఎగిరాను. నేను సముద్రం మీద ఆకాశంలో ఎగురుతుంటే నా నీడ సముద్రము నీటి మీద తేలుతూ ఉంది. ఎవరో నా నీడను పట్టుకున్నారు. ఆకాశంలో ఉన్న నేను కదలలేకపోయాను. నేను చుట్టూ చూచాను. ఎవరూ కనపడలేదు. నా వేగానికి అంతరాయము కలిగించిన వాళ్ళు ఎవరా అని సముద్రము నీటి వంక చూచాను. సముద్రము నీళ్లలో దాగి ఉన్న ఒక భయంకర రాక్షసిని చూచాను. ఆ రాక్షసి భయంకరంగా అరుస్తూ నాతో ఇలా అంది. ఓ వానరుడా! ఇంత పెద్ద శరీరంతో ఎక్కడకు వెళుతున్నావు? నాకు చాలా ఆకలిగా ఉంది. నిన్ను ఆహారంగా తింటాను. నీవు నాకు ఇష్టమైన ఆహారము అని నన్ను తినబోయింది. నేను ఆమె మాటలకు తల ఊపి అలాగే నన్ను తినేయి అని అన్నాను. నేను నా శరీరాన్ని ఆమె ముఖం కన్నా రెట్టింపు పరిమాణానికి పెంచాను. నన్ను తినడానికి వీలుగా ఆ రాక్షసి కూడా తన నోటి పరిమాణాన్ని పెంచింది. మరుక్షణంలో నేను నా రూపాన్ని చిన్నదిగా చేసి దాని నోటిగుండా శరీరంలోకి ప్రవేశించాను. దాని గుండెను చీల్చాను. మరలా ఆకాశంలోకి ఎగిరాను. నేను దాని గుండెలు చీల్చడంతో ఆ రాక్షసి సముద్రంలో పడిపోయింది. ఆకాశంలో ఉన్న సిద్ధులు, చారణులు అందరూ ఆహా! హనుమంతుడు సింహికను చంపేశాడు అని అనుకోవడం నేను విన్నాను. తరువాత నేను ఎగురుతూ వెళ్లి లంకానగరము దక్షిణ తీరాన్ని చేరుకున్నాను. సూర్యుడు అస్తమించే వరకు బయటనే ఉండి చీకటి పడగానే లంకానగరంలోకి ప్రవేశించాను. నేను నగరంలోకి ప్రవేశిస్తూ ఉండగానే భయంకరాకారం కల స్త్రీ ఒకత్తి నా ఎదురుగా నిలిచింది. ఆమె నన్ను చంపడానికి ప్రయత్నించింది. కాని నేను ఆమెను ఎడమ చేతితో ఒక గుద్దు గుద్దాను. అప్పుడు ఆ రాక్షసి నాతో ఇలా అంది. ఓ వానరుడా! నేను లంక దేవతను. ఈ లంకను రక్షిస్తుంటాను. ఇన్నాళ్లకు నువ్వు నన్ను జయించావు. ఇంక నీకు లంకలో ఎదురు లేదు.
రాక్షసులందరినీ జయిస్తావు అని పలికి నాకు దోవ ఇచ్చింది. నేను ఆ రాత్రి లంకా నగరము అంతా వెతికాను. రావణుని అంతఃపురము ప్రవేశించాను. అంతఃపురము అంతా వెతికాను. ఎంత వెతికినా నాకు సీత కనపడలేదు. నేను నిరాశ చెందాను. 100 యోజనముల సముద్రము లంఘించిన నేను శోక సముద్రములో మునిగిపోయాను. అప్పుడు నాకు రావణుని భవనమునకు ఎదురుగా ఉన్న ఒక వనము కనపడింది. దాని పేరు అశోకవనము. నేను అశోకవనములోకి ప్రవేశించాను. ఆ వనములో వెతుకుతుంటే ఒక సింసుపా వృక్షము కనపడింది. నేను ఆ సింసుపా వృక్షము ఎక్కాను. చుట్టూ చూచాను. ఆ సింసుపా వృక్షము దగ్గరలోనే నేను మాసిన వస్త్రములు కట్టుకొని నిరంతర ఉపవాసములతో చిక్కి ఉన్న ఒక ఉత్తమురాలైన స్త్రీని చూచాను. ఆమె చుట్టూ వికృతాకారులైన రాక్షస స్త్రీలు కూర్చుని ఉన్నారు. ఆమెను సీతగా పోల్చుకున్నాను. ఆమె నిరంతరము తన భర్త రాముని తలుచుకుంటూ ఉంది. ఆ రాక్షస స్త్రీలు ఆమెను భయపెడుతున్నారు. ఆ బాధలు తట్టుకోలేక ఆమె మరణించడానికి ఉద్యుక్తురాలయింది. ఆ పరిస్థితులలో ఉన్న సీతను నేను చూచాను. నేను నా రూపమును చిన్నదిగా చేసుకొని ఆ సింసుపావృక్షము మీదనే ఆమెకు కనపడకుండా ఉండిపోయాను. ఇంతలో నాకు కోలాహలము వినపడింది. రావణుడు తన భార్యలతో పరివారముతో సీత వద్దకు వచ్చాడు. రావణుని చూచిన సీత భయంతో వణికిపోతూ తన అవయవములను దగ్గరగా చేర్చుకొని కూర్చుంది. రావణుడు ఆమెను, నన్ను వరించు, నన్ను భర్తగా స్వీకరించు. నీకు ఇంక 2 మాసముల గడువు మిగిలి ఉంది. ఆ లోపల నన్ను భర్తగా అంగీకరించకపోతే నిన్ను చంపి నీ రక్తము తాగుతాను అని బెదిరించాడు. రావణుని మాటలకు సీత కోపించింది. ఆ కోపంలో ఇలా పలికింది, ఓ రాక్షసుడా! నేను ఇక్ష్వాకు వంశములో పుట్టిన దశరథుని కోడలిని, రాముని భార్యను. నా గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతున్న నీ నాలుక ఇంకా ఎందుకు తెగి పడలేదు? నా భర్త ఇంటలేని సమయమున నన్ను అపహరించి తెచ్చావు. నీది కూడా ఒక పరాక్రమమా? నీవు ఒక వీరుడవా? నీకు రామునికి సామ్యమే లేదు. రాముడు రారాజు. నీవు రామునికి దాసునిగా కూడా పనికిరావు. రాముని కీర్తి ముల్లోకములు ప్రకాశిస్తూ ఉంది అని పలికింది. ఆ మాటలకు రావణుడు కోపంతో మండిపడ్డాడు. తన కళ్ళు ఇంతింత చేసుకొని చూచాడు. తన పిడికిలి బిగించి సీతను చంపడానికి తన చెయ్యి పైకి ఎత్తాడు. రావణుని కోపావేశము చూచి అక్కడ ఉన్న రాక్షస స్త్రీలు హాహాకారాలు చేశారు. అప్పుడు రావణుని భార్య అయిన మండోదరి వచ్చి రావణుని చెయ్యి పట్టుకొని వారించింది. నాథా, నీ పరాక్రమము ముల్లోకములలో కూడా ప్రశంసనీయము. అటువంటి నీకు ఈ మాసిన వస్త్రములతో అంద వికారముగా ఉన్న స్త్రీతో ఏమీ పని? నీవు దేవకన్యలతోనూ గంధర్వ కన్యలతోనూ యక్షకన్యలతోనూ క్రీడించడానికి తగినవాడవు కాని ఈ మామూలు మానవ స్త్రీతో కాదు అని బతిమాలి రావణుని భార్యలందరూ అతనిని తమ గృహమునకు తీసుకుని వెళ్లారు. రావణుడు వెళ్లిపోయిన తరువాత సీత చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు సీతను నానా రకాలుగా భయపెట్టారు. కాని సీత వారి మాటలను లెక్క చెయ్యలేదు. తాము ఎంత బతిమాలినా భయపెట్టినా సీత లొంగలేదని ఈ విషయం రావణునికి తెలియచెయ్యడానికి కొంతమంది రాక్షస స్త్రీలు రావణుని వద్దకు వెళ్లారు. మిగిలిన స్త్రీలు సీతను ఇంక భయపెట్టి లాభం లేదని ఆమె చుట్టూ పడుకొని నిద్రించారు. రాక్షస స్త్రీలు నిద్రించిన తరువాత సీతారాముని తలచుకొని తన దుస్థితికి ఏడుస్తూ ఉంది. పడుకుని ఉన్న రాక్షస స్త్రీలలో త్రిజట అనే వృద్ధరాక్షసి కూడా ఉంది. ఆమె నిద్ర నుండి లేచి పక్కన ఉన్న రాక్షస స్త్రీలతో ఇలా అంది, ఈమె సామాన్యురాలు కాదు. జనకుని కూతురు, దశరథుని కోడలు, రాముని భార్య. ఈమెను మీరు చంపలేరు. మీరందరూ చచ్చినా ఈమె మాత్రము బతికే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే నాకు ఒక కల వచ్చింది.
ఆ కలలో లంకలో ఉన్న రాక్షసులు అందరూ నాశనం అయినట్టు, రాముడు విజయోత్సాహంతో ఉన్నట్టు నాకు కనపడింది. అంతేకాకుండా ఎవరైనా స్త్రీ ఆపదలో ఉంటే, అదే స్త్రీ సుఖంగా ఉన్నట్టు మనకు కలలో కనబడితే, ఆమె దుఃఖములు అన్నీ పోయి సుఖిస్తుంది అని పెద్దలు చెబుతారు. కాబట్టి మనలను అందరినీ కాపాడమని సీతను ప్రార్థిద్దాము, అంతకన్నా మనకు వేరు మార్గము లేదు. మనము సీతకు నమస్కారం చేస్తే చాలు, ఈమె చాలా సంతోషిస్తుంది అని త్రిజట ఆ రాక్షస స్త్రీలకు చెప్పింది. నేను సింసుపా వృక్షము మీద కూర్చుని ఇదంతా చూస్తూ ఉన్నాను. సీత దుఃఖిస్తూ ఉంటే చూస్తూనే ఉన్నాను, కాని ఏమీ చెయ్యలేకపోయాను. సీతతో ఎలా మాట్లాడాలా అని ఆలోచించి తుదకు నేను ఆకుల మాటున కూర్చుని సీతకు కనపడకుండా రామచరితమును వల్లించాను. నేను చెబుతున్న రాముని చరితమును విని సీతకు ఆశ్చర్యము కలిగింది. తన పైకి ఎత్తి చూచింది. నేను ఆమెకు నమస్కరించాను. ఆమె నన్ను చూచి, నువ్వు ఎవరు? ఎక్కడి నుండి వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎలా వచ్చావు? అని ఆతురతగా అడిగింది. అప్పుడు నేను సీతతో ఇలా అన్నాను. ఓ సీతాదేవి, నీ భర్త రామునికి మా వానరరాజు సుగ్రీవునికి మైత్రి కుదిరింది. నేను ఆ సుగ్రీవుని మంత్రిని. నా పేరు హనుమంతుడు. నీవు ఎక్కడ ఉన్నావో వెదకడానికి రాముడు, సుగ్రీవుడు నన్ను పంపారు. నీవు కనపడితే నీకు ఆనవాలుగా చూపమని రాముడు ఈ ఉంగరమును నాకు ఇచ్చాడు. వారి ఆదేశానుసారము నేను లంకకు వచ్చాను. నిన్ను చూచాను. నువ్వు నాతో వస్తాను అంటే నేను నిన్ను రామలక్ష్మణుల వద్దకు తీసుకుని వెడతాను. మీ ఆజ్ఞ కొరకు వేచి ఉన్నాను అని పలికి రాముడు ఇచ్చిన ఉంగరమును సీతకు ఇచ్చాను. అప్పుడు సీత నాతో ఇలా పలికింది. రాముడు లంకకు వచ్చి రావణుని ఓడించి నన్ను తీసుకుని వెళ్ళాలి. అంతేకాని నేను నీతో రాను అన్నది సీత. ఆమె మాటలకు సంతోషించిన నేను రామునికి చూపుటకు ఆనవాలుగా ఏదైనా గుర్తు ఇమ్మని అడిగాను. సీత తన చూడామణిని తీసి నాకు ఇచ్చింది. దీనిని రామునికి చూపిస్తే రాముడు నమ్ముతాడు అని చెప్పింది. ఆమె రామునితో చెప్పమని నాకు తన సందేశమును కూడా వినిపించింది. తరువాత నేను సీతకు ప్రదక్షిణము చేసి నమస్కరించాను. నేను వెళ్లబోతుంటే సీత నాతో ఇలా అంది. ఓ హనుమా, నా రామునికి ఇక్కడ ఉన్న పరిస్థితులను అన్నీ వివరించు. నేను పడుతున్న కష్టములు అన్నీ చెప్పు. నీవు పోయి రాముని, లక్ష్మణుని, నీ రాజు సుగ్రీవుని ఇక్కడకు వచ్చేట్టు చెయ్యి. నేను ఇంక 2 మాసములు మాత్రమే జీవిస్తాను. 2 మాసముల తరువాత రాముడు ఇక్కడకు వచ్చినా నన్ను చూడలేడు. ఎందుకంటే అప్పటికి నేను ఒక అనాథ వలె మరణిస్తాను అని దీనంగా పలికింది సీత. ఆమె మాటలు విని నాకు రావణుని మీద కోపం వచ్చింది. నా శరీరమును విపరీతంగా పెంచాను. ఆ అశోకవనమును సర్వనాశనం చేశాను. నిద్రపోతున్న రాక్షస స్త్రీలందరూ లేచారు. విరిగిన లతలు, కూలిన చెట్లు, ధ్వంసము చేయబడ్డ సరోవరములు చూచారు. వనమును నాశనం చేస్తున్న నన్ను చూచారు. వెంటనే పోయి రావణునికి నా గురించి చెప్పారు. ఓ రాక్షసరాజా, అశోక వనమును ఒక కోతి నాశనం చేస్తూ ఉంది. దానిని చంపడానికి అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించారు. వెంటనే రావణుడు కింకరులు అనే పేరుగల రాక్షస మూకను పంపాడు. వాళ్లను చూచి నేను ఒక పరిఘను తీసుకున్నాను. 80,000 మంది కింకరులు అనే రాక్షసులను ఆ పరిఘతో సంహరించాను. చావగా మిగిలిన రాక్షసులు పరుగు పరుగున పోయి రావణునితో కింకరులు అందరూ మరణించారు అన్న వార్త చెప్పారు. తరువాత నేను అశోక వనములో ఉన్న చైత్య ప్రాసాదము అనే పెద్ద భవనమును సమూలంగా కూల్చివేశాను. రావణుడు ప్రహస్తుని కుమారుడు అయిన జంబుమాలిని కొంత సైన్యముతో నా మీదికి పంపాడు. నేను జంబుమాలిని, అతని సైన్యమును నా చేతిలో ఉన్న పరిఘతో కొట్టి చంపాను.
జంబుమాలి మరణించాడు అన్న వార్త విన్న రావణుడు మంత్రికుమారులను నా మీదికి పంపాడు. నేను ఆ మంత్రి కుమారులను కూడా పరిఘతో కొట్టి చంపాను. తరువాత రావణుడు 5 సేనానాయకులను సైన్యంతో సహా నా మీదికి పంపాడు. నేను ఆ 5 సేనానాయకులను కూడా సంహరించాను. తరువాత రావణుడు తన కుమారుడు అయిన అక్షకుమారుని నా మీదికి యుద్ధానికి పంపాడు. అక్షకుమారుడు నన్ను చంపడానికి ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు నేను అతని పాదములు పట్టుకొని గిరాగిరా తిప్పి నేలకేసి మోది చంపాను. అక్షకుమారుడు మరణించాడు అన్న వార్త విన్న రావణుడు క్రుద్ధుడై తన కుమారుడు ఇంద్రజిత్తును నా మీదికి పంపాడు. నేను ఇంద్రజిత్తు వెంట వచ్చిన సైన్యమును పూర్తిగా చంపాను. అప్పుడు ఇంద్రజిత్తు నా మీద బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. నేను బ్రహ్మాస్త్రమును గౌరవించి బంధింపబడ్డాను. తరువాత రాక్షసులు నన్ను తాళ్లతో కట్టి రావణుని ముందు నిలబెట్టారు. రావణుడు నన్ను చూచి, నీవు ఎవరు? లంకకు ఎందుకు వచ్చావు? రాక్షసులను ఎందుకు చంపావు? అని అడిగాడు. అప్పుడు నేను రావణునితో ఇలా అన్నాను, నేను సీతను చూడటానికి లంకకు వచ్చాను. సీతను చూచాను. నేను వాయుదేవుని ఔరసపుత్రుడను. నా పేరు హనుమంతుడు. నేను వానరుడను. నేను వానరరాజు వాలి సోదరుడు అయిన సుగ్రీవుని మంత్రిని. రాముని దూతగా లంకకు వచ్చాను. సుగ్రీవుడు నిన్ను క్షేమము అడగమని చెప్పాడు. నీకు కొన్ని హితవచనములు తన మాటలుగా నీకు చెప్పమని చెప్పాడు. ఓ రావణ, నేను ఋష్యముఖ పర్వతము మీద ఉన్నప్పుడు రాముడు నాకు మిత్రుడు అయ్యాడు. తన భార్యను ఒక రాక్షసుడు అపహరించాడని, తన భార్యను వెదకడంలో తనకు సాయం చెయ్యమని రాముడు నన్ను అడిగాడు. నేను కూడా వాలి నా రాజ్యమును, నా భార్యను నా నుంచి బలవంతంగా లాక్కున్నాడు అని చెప్పి నాకు సాయం చెయ్యమని రాముని కోరాను. నేను రాముడు అగ్నిసాక్షిగా స్నేహితులము అయ్యాము. ఒకరికి ఒకరం సాయం చేసుకోవాలని ప్రతిజ్ఞలు చేసుకున్నాము. రాముడు నాకు ఇచ్చిన మాట ప్రకారము వాలిని వధించి నన్ను కిష్కింధకు రాజును చేశాడు. నా భార్యను తిరిగి నా వద్దకు వచ్చేట్టు చేశాడు. దానికి ప్రతిఫలంగా నేను సీతను వెదకడానికి రామునికి సాయం చేయాలని నిశ్చయించుకున్నాను. అందుకని నా మంత్రి హనుమంతుని నీ వద్దకు పంపుతున్నాను. నేను వానర సైన్యముతో లంకకు వచ్చి నిన్ను చంపక ముందే నీవు సీతను తీసుకుని వచ్చి రామునికి అప్పగించు. నీకు వానరముల శక్తి, సామర్థ్యములు, పరాక్రమము తెలియనిది కాదు అని సుగ్రీవుడు నీతో చెప్పమన్నాడు. తరువాత నీ ఇష్టం అని ఊరుకున్నాను. నా మాటలు విన్న రావణుని కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంతో ఊగిపోయాడు. వెంటనే నన్ను చంపమని ఆదేశాలు ఇచ్చాడు. ఇంతలో రావణుని సోదరుడు అయిన విభీషణుడు నా గురించి రావణుని ప్రార్థించాడు. ఓ రాక్షసరాజా, దూతను చంపడం రాజధర్మమునకు విరుద్ధము. దూత ఎంత తప్పు చేసినా అవయవములు ఛేదించడం మంచిది కాని చంపడం శాస్త్ర విరుద్ధము అని రావణునికి హితము చెప్పాడు. విభీషణుని మాటలు విన్నాడు రావణుడు. నా తోకకు నిప్పు అంటించి కాల్చమని ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే రాక్షసులు నా తోకకు పాత వస్త్రములు చుట్టి నూనె పోసి నిప్పంటించారు. తరువాత రాక్షసులు నన్ను చేతులతోనూ కాళ్లతోనూ కర్రలతోనూ పిడికిళ్లతోనూ కొట్టడం, మోదడం చేశారు. నన్ను నగర వీధులలో తిప్పారు. నా గురించి పెద్దగా అరిచి అందరికీ చెప్పారు. నాకు కోపం వచ్చింది. నేను ఆ కట్లను విడిపించుకున్నాను. ఒక పరిఘను తీసుకొని ఆ రాక్షసులను అందరినీ చంపాను. తరువాత నేను మండుతున్న తోకతో నగర ద్వారము మీదికి ఎక్కాను. ఒక గృహము మీది నుండి మరొక గృహము మీదికి దుముకుతూ అన్ని గృహములకు, భవనములకు, ప్రాసాదములకు నిప్పు పెట్టాను. లంక అంతా కాల్చాను. అప్పుడు నాకు ఒక సందేహము వచ్చింది. లంక అంతా కాల్చాను కదా, అందులో సీత కూడా కాలిపోయి ఉంటుంది కదా అని విచారించాను. రామకార్యమును నాశనం చేశాను కదా అని శోకించాను.
ఇంతలో ఆకాశంలో వెళుతున్న చారణుల మాటలు నాకు వినబడ్డాయి. హనుమంతుడు లంకాదహనం చేశాడు, కాని మహాసాధ్వి సీత మరణించలేదు అని వారు మాట్లాడుకోవడం నేను విన్నాను. అప్పుడు నాకు అనిపించింది, నా తోకకు నిప్పంటించినప్పుడే అగ్ని నా తోకను కాల్చలేదు. ఇంక రాముని భార్య సీతను అగ్ని ఎలా దహిస్తాడు అని అనుకున్నాను. అదీ కాకుండా సీతకు శుభశకునములు కనపడినప్పుడు సీతకు కీడు ఎలా కలుగుతుంది అని కూడా అనుకున్నాను. నేను వెంటనే సింసుపా వృక్షము కింద ఉన్న సీత వద్దకు వెళ్లాను. ఆమె క్షేమంగా ఉందని తెలుసుకున్నాను. ఆమె అనుజ్ఞను పొంది తిరిగి సముద్రమును లంఘించి మీ వద్దకు వచ్చి వాలాను. రాముని ప్రభావంతో, మీ అందరి ఆశీస్సులతో సుగ్రీవుడు ఆజ్ఞాపించిన కార్యమును నిర్విఘ్నముగా నెరవేర్చాను. ఇంక మీరు ఎలా చెబితే అలా చేస్తాను అని వినయంగా జరిగినట్టు చెప్పాడు హనుమంతుడు. హనుమంతుడు చెప్పడంలో కొన్ని విషయాలు, కొన్ని పేర్లు అటు ఇటు అవడం మీరు గమనించే ఉంటారు. ఒక విషయాన్ని తిరిగి చెబుతున్నప్పుడు కొంత వైవిధ్యం కనపడటం మానవ సహజం. ఇంక వానరుల సంగతి చెప్పేదేముంది. శ్రీమద్ రామాయణము సుందరకాండము 78వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 79వ సర్గ. హనుమంతుడు లంకలో తాను చేసిన పనులు జరిగిన విషయములు అన్నీ జాంబవంతునికి, అంగదునకు మిగిలిన వానర్ శ్రేష్ఠులకు చెప్పి ఇంకా ఇలా చెప్పసాగాడు. సీతాదేవి మహాపతివ్రత. ఆమె పాతివ్రత్య మహత్తు చేత రాముని ప్రయత్నము సఫలం అవుతుంది అని నా నమ్మకము. కాని రాక్షసరాజు రావణుడు సామాన్యుడు కాడు. మహాబలవంతుడు. అతడికి కోపం వస్తే ఎవరినీ లెక్క చెయ్యడు. తన తపోబలంతో ముల్లోకములను నాశనం చెయ్యగల సమర్థుడు. రావణుడు సీతను తీసుకుని వెళ్లేటప్పుడు ఆమె శరీరాన్ని తాకాడు. కాని రావణుడు భస్మం కాకపోవడానికి కారణం అతడు చేసిన తపస్సు ఫలితమే. మరొకడు అయితే సీత పాతివ్రత్య మహిమకు భస్మం కాక తప్పదు. సీతకు కోపం వస్తే తన పాతివ్రత్య మహిమతో ఏమైనా చెయ్యగలదు. ఇది పరిస్థితి. మనము ఇప్పుడు ఏం చెయ్యాలి? మనం అందరం లంకకు పోయి సీతను తీసుకుని వచ్చి రామునికి అప్పగించడమా? ఎందుకంటే రావణుని ససైన్యముగా నాశనం చెయ్యడానికి నేను ఒక్కడినే చాలు. నాకు రావణుని సైన్యము యొక్క అనుపానులు బాగా తెలుసు. నాకు తోడు మీరందరూ ఉన్నారు. మీరందరూ బలవంతులు, అస్త్రములను శస్త్రములను ప్రయోగించడంలో నిపుణులు. మీరందరూ నాతో ఉంటే ఇంక చెప్పేదేముంది? క్షణాల్లో రావణుని సోదరులను, రావణుని పుత్రులను, అతని సమస్త సైన్యమును సంహరించవచ్చును. ఇంద్రజిత్తుచే ప్రయోగింపబడే బ్రహ్మాస్త్రము, ఇంద్రాస్త్రము, రౌద్రాస్త్రము, వాయవ్యాస్త్రము, వారుణాస్త్రము ఇంకా రకరకాల అస్త్రములను నేను దూది పింజల మాదిరి ఎగురగొట్టగలను. రాక్షసులందరినీ చంపగలను. నా పరాక్రమంతో రావణుని బంధించగలను. నేను కురిపించే రాళ్ల వర్షానికి దేవతలే భయపడతారు. ఇంకా ఈ రాక్షసులు ఒక లెక్క. నాదాకా ఎందుకు ఈ జాంబవంతుడు చాలు. రాక్షసులనందరినీ తుదముట్టించడానికి. అంతదాకా ఎందుకు మన యువరాజు అంగదుడు చాలు. సకల రాక్షస నాయకులను సంహరించడానికి. మన పనసుడు, నీలుడు తలుచుకుంటే మందరపర్వతమును కూడా బద్దలు కొట్టగలరు. ఇంకా ఆ రాక్షసులు వారి ముందు ఎంత? దేవాసురులు కాని, గంధర్వులు, యక్షులు గాని, పన్నగులు కాని మన మైందునకు ద్వివిధునకు ఎదురు నిలిచి పోరాడగలరా? వారే పోరాడలేనప్పుడు ఈ రాక్షసాధములు ఎంత? ఎందుకంటే ఈ మైందుడు ద్వివిధుడు బ్రహ్మదేవుడు వరము చేత అమృతమును సేవించారు. వీరికి ఎక్కడా అపజయము అనే మాట లేదు. పైగా వీరికి ఎవరి చేతిలోనూ చావు రాదని బ్రహ్మదేవుడు వరం కూడా ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో గర్వించి వీరు దేవతలను జయించి వారి వద్ద ఉన్న అమృతమును తాగారు. అందువలన వీరు అజేయులు.
కాబట్టి ఈ మైందుడు ద్వివిధుడు కోపిస్తే లంకానగరము సర్వము నాశనమైపోతుంది. ఇప్పటికే నేను లంకానగరమును అగ్నికి ఆహుతి చేసి మన వానరుల పరాక్రమమును లంకావాసులకు తెలియజేశాను. అంతేకాదు, నేను లంకలో రామలక్ష్మణుల యొక్క, మన రాజు సుగ్రీవుని యొక్క బల పరాక్రమముల గురించి రావణునికి తెలియజేశాను. అశోక వనములో ఉన్న సీత సదా రామనామస్మరణ చేస్తూ ఉందే కాని రావణుని పేరు ఒక్కసారి కూడా తలవడం లేదు. మన రాముని భార్య సీత లంకలో బంధింపబడి ఉంది. ఆమె ఎప్పుడూ రాముని మనసులో స్మరిస్తూ ఉంది. సీత నిరంతరము శోకిస్తూ ఉంది. అటువంటి సీతను రాక్షస స్త్రీలు నిరంతరము భయపెడుతున్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. రావణుడు ఆమెకు 2 నెలల గడువు ఇచ్చాడు. వారి బాధలకు తట్టుకోలేక సీత ప్రాణత్యాగమునకు సిద్ధం అయింది. అది నేను కళ్ళారా చూచాను. ఆమెకు నేను కిష్కింధలో జరిగిన విషయములు అన్నీ విపులంగా చెప్పాను. మేమందరము కూడా ఆమె కోసరం నిరంతరము బాధపడుతున్నాము అని తెలియజేశాను. నా మాటలతో ఆమెకు ఆరట కలుగచేశాను. అసలు మనమంతా ఎందుకు? సీతకు కోపం వస్తే రావణుని ఈ పాటికి భస్మం చేసి ఉండేది. కాని అలా చేయలేదు. కారణం ఆమెకు రాముని మీద అచంచల భక్తి, విశ్వాసము. సీతను అపహరించగానే రావణుడు సగం చచ్చాడు. ఇప్పుడు రాముడు రావణుని చంపడం కేవలం నిమిత్తమాత్రమే. కాబట్టి మనం అంతా కలిసి సీతను రావణుని చెర నుండి విడిపించుటకు తగిన ప్రయత్నములు చేయాలి అని హనుమంతుడు తన సుదీర్ఘమైన ప్రసంగమును ముగించాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 79వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 60వ సర్గ. హనుమంతుని మాటలను సావధానంగా విన్న అంగదుడు ఇలా అన్నాడు. హనుమంతుడు 100 యోజనముల సముద్రమును దాటి లంకను చేరి సీతను చూచాడు. సీతను చూచికూడా మనము సీతను మనతో తీసుకుని వెళ్లకుండా వట్టి చేతులతో పోవడం మంచిది కాదు. మనమంతా రాముని వద్దకు పోయి, రామ, మేము సీతను చూచాము కాని ఆమెను అక్కడే వదిలి వచ్చాము అని చెప్పడం శోభస్కరము కాదని నా అభిప్రాయము. ముల్లోకములలో ఎక్కడికైనా మనము ఎగిరిపోగల శక్తి మనకు ఉంది. ఇప్పటికే హనుమంతుడు చాలామంది రాక్షస వీరులను సంహరించాడు. ఇంక మనము లంకకు వెళ్లి సీతను తీసుకుని రావడమే మిగిలి ఉంది అని పలికాడు అంగదుడు. ఆ మాటలు విన్న జాంబవంతుడు వారితో ఇలా అన్నాడు. అంగదా, నీవు చెప్పిన మాటలు బాగుగా ఉన్నాయి. సీతను లంక నుండి తీసుకురావడం మన శక్తికి మించిన పనేం కాదు. కాని ఇది రామ కార్యము. రాముడు మనలను కేవలం సీతను వెదకడానికి, సీత జాడ తెలుసుకోవడానికి పంపించాడు. మనం అంతవరకే చెయ్యాలి. ముందు మనం రాముని వద్దకు పోయి సీత గురించి రామునికి వివరంగా చెబుదాము. రాముడు ఏమి చెబితే అలా చేద్దాము. రాముని ఆలోచన ఎలా ఉందో అలా చేద్దాము. అంతేకాని మనం స్వతంత్రించి ఏమీ చేయవద్దు అని అన్నాడు జాంబవంతుడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 60వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం సుందరకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము